నమస్కారం న్యూస్ బులెటిన్ కు స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ఈ విషయంలో ఎక్కడో ఒక చోట కదలిక మొదలవ్వాలి కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష రాహుల్ గాంధీ వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలి పురంధేశ్వరి ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే నేరగాళ్లకు కాదు సీఎం రేవంత్ రెడ్డి ఐదేళ్లలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కాకినాడ జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, పలు శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాకినాడ జిల్లాలో ఉన్న పరిస్థితులను అధికారులు మంత్రి పవన్ కళ్యాణ్ కు వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి కొండబాబు, పంతం నానాజీ కూడా పాల్గొన్నారు. ఈ రివ్యూలో మేజర్లీ ఒకటి మనకి జలజీవన్ మిషన్ సంబంధించి కానీ ఎలా ఉన్నాయి, పంచాయతీలు ఎన్ని పంచాయతీలకు నీళ్ళు వస్తున్నాయి, సరిగ్గా జలజీవన్ మిషన్ ఎంతవరకు సక్రమంగా అమలైంది, ఇలాంటివన్నీ రివ్యూ చేస్తున్నప్పుడు ఒకటి మటుకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటంటే దీంట్లో ఇన్ని సంవత్సరాలు పంచాయతీలకు నిధులు రావట్లేదు, జిల్లా జడ్పీలకు కానీ పంచాయతీలకు కానీ మండల పరిషత్ నిధులు, దాంట్లో మేజర్ ఉన్న రెవెన్యూ జనరల్ రెవెన్యూ సోర్సెస్లో వాళ్ళకి ఒకటి స్థానికంగా వారి గ్రావెల్ అక్కడ తీసినా కానీ, లేదంటే మట్టి తీసినా కానీ, ఇసుక లేదా దీనికి ఖనిజంలో ఉంటే దానికి సంబంధించిన మనకి పన్ను కొంత భాగం దాంట్లో ఇవ్వాలి. ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి, తూర్పు గోదావరి జిల్లా నుంచి దాదాపు 1000 కోట్లు ఈ నివేదికలో మనకు అర్థమైంది ఏంటంటే కేవలం ఇసుక మీదే, ఇంకా డీటెయిల్ రిపోర్ట్ కాదు, జస్ట్ కేవలం ఇసుక మీద ఉమ్మడి గోదావరి జిల్లాలోనే కలెక్టర్ గారు పక్కన కూర్చొని ఆయన అనుభవాన్ని తీసుకొని అర్థమైంది ఏంటంటే 1000 కోట్లు శాండ్ తీసుంటాం సార్. దాంట్లో అట్లీస్ట్ మనకి 250 సంవత్సరానికి. ఈ 5 సంవత్సరాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో కనీసం ఇది జస్ట్ ఇంకా లోతుకి వెళ్ళలేదు, జస్ట్ పైన టచ్ చేసి మాట్లాడుతుంటేనే 1000 కోట్లు సంవత్సరానికి వర్త్ ఆఫ్ ఇసుకని తీసేది. 200 కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 20% ట్యాక్స్ ఇచ్చేసారు. తిరిగి అది ఎక్కడికి రావాలంటే పంచాయతీకి రావాలి, లోకల్ బాడీస్. ఇండియా కూటమి లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి ధ్వజమెత్తారు. లోక్సభలో నిన్న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పురంధేశ్వరి తప్పుపట్టారు. 1975లో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన వారు, వేలాది మంది సిక్కులను ఊచకోత కోసిన వారు పార్లమెంటులో నీతులు పలకడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. హిందువులు అందరూ అసత్యాలు పలుకుతారని, వారు హింసకు పాల్పడతారని రాహుల్ గాంధీ నిన్న లోక్సభలో అన్నారని పురంధేశ్వరి ఆరోపించారు. 1975 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు, అదేవిధంగా వేలాది మంది సిక్కుల్ని ఊచకోతకి గురి చేసినటువంటి వారు
పార్లమెంట్లో నీతులు పలకటం అనేది ఇది చాలా హాస్యాస్పదం. నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి హిందువులందరూ కూడా అసత్యాలు పలుకుతారని, అదేవిధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాల్ని వారు దెబ్బతీయటమే. కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి, అదేవిధంగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులందరికీ కూడా వారు వెంటనే క్షమాపణ చెప్పాలి. విశాఖ సెంట్రల్ జైలుని హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం సందర్శించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. పోలీసులు పనిచేయడానికి సరైన వసతులు లేవని, మహిళా పోలీసులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పోలీస్ క్వార్టర్స్ శిథిలావస్థలు ఉన్నాయన్నారు. పోలీస్ వెహికల్ ముందు వెళ్తుంటే వెనుక ఉన్నవారు ముక్కు మూసుకోవలసిన పరిస్థితి ఉందని అన్నారు. లోపల పరిస్థితులు చూస్తే హృదయ విదారకరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈసీజీ బ్లడ్ టెస్ట్ అంటే 76 టెస్టులకి ఫ్రీగా వాళ్ళకి వస్తే జస్ట్ ఒక ప్రింట్అవుట్ ఇచ్చేస్తారు వాళ్ళంతే. అదే కనుక వాళ్ళు బయటికి వెళ్ళి ఆ టెస్టులని చేయించుకోవాలి అనుకుంటే ఒక గార్డు, మళ్ళీ వాళ్ళకి ఎస్కాట్, ఇవన్నీ కూడా ఒక సిస్టమ్. అందులో మళ్ళీ ఏదైనా ఒక తేడా జరిగితే మళ్ళీ పోలీసులు ఇబ్బంది పడే పరిస్థితి. అలా లేకుండా వాళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్ కలెక్ట్ చేసుకుని వాళ్ళు ఒక టెస్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. 1 మినిట్ అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఖైదీల ఆరోగ్యం పట్ల కూడా డెఫినెట్గా ఇప్పుడు ఆల్రెడీ లోపల హాస్పిటల్ ఉంది. ఎవరైతే కొంతమంది సివియర్గా ఉన్న వాళ్ళకి కూడా డెఫినెట్గా ఆరోగ్యశ్రీ వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవ వర్తిస్తుంది. మేడం, అంటే పక్క స్టేట్స్ నుంచి కూడా ఎక్కువగా బోర్డర్ ఏరియాస్లో ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. బోర్డర్ ఏరియాస్తో జరిగినప్పుడు ఆ పక్క స్టేట్స్తో కూడా మీరు మాట్లాడాల్సి నేను ఆల్రెడీ చర్యలకి లేదండి. యాక్చువల్గా మాకు సబ్ కమిటీ, క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం. మన క్యాబినెట్లో క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం. క్యాబినెట్ సబ్ కమిటీలో కూడా మన లోకేష్ గారు, హెచ్ఆర్డీ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇక్కడ నేను, మన ఎక్సైజ్ మినిస్టర్, ట్రైబల్ వెల్ఫేర్ అండ్ హెల్త్, ఈ 5గురితో ఒక సబ్ కమిటీ కూడా వేశారు. అది మోస్ట్ ప్రాబబ్లీ 4th మేము కూర్చుంటున్నాం. ఆ రోజు కొన్ని డెసిషన్స్ కూడా తీసుకొని వీలైతే అక్కడ పక్క చీఫ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి లెటర్ మేము కూడా పెడతాం. అక్కడ 80% వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవాలని లెటర్ పెడతాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పోలీస్ వెల్ఫేర్ మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడి వెల్ఫేర్ మీద, అదేవిధంగా ఫర్దర్గా ఇష్యూస్ మీద అన్నిటి మీద కూడా, ఎందుకంటే చాలా ఉన్నాయి ఇష్యూస్, చాలా ఉన్నాయి, తవ్వే కొద్దీ బయటపడతాయి అన్నట్టుగా. ఇంకా వాళ్ళ నిజంగా ఒక్కొక్క సందర్భంలో మా పోలీస్ అన్నలను కూడా నేను కూడా కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు, నేను ఏమంటానంటే ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళు పరిగెట్టించాలి. అంతేకాకుండా వాళ్ళకి కాలికి బంధాలు వేసి పరిగెట్టండి అంటే ఎలా పరిగెట్టలేరు. సో ఆ విషయంలోనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా, వాళ్ళ వెల్ఫేర్ మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్, క్రైమ్ తగ్గడానికి ఎలాగా, గాంజా తగ్గడానికి ఎలాగో ఒక డిఫరెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్తో వర్కౌట్ అవ్వాలనే చెప్తున్నానండి. నేను యాక్చువల్గా నాకు తెలిసి ప్రిజన్ విజిట్ అన్నది సడన్గా అనుకున్నాను. నేను అనుకుని చెప్పాను, డెఫినెట్గా రండి అన్నాను. రాజకీయ నేను డైరెక్ట్గా చెప్తున్నాను, ప్రెస్ చెప్తున్నా, ఏ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది 3rd టైం ఆర్ 4th టైం చెప్పడం. గాంజా విషయంలో, డ్రగ్స్ విషయంలో పొలిటీషియన్స్ కానీ ఎవరైనా పెద్ద వాళ్ళు కానీ ఫోన్ చేసినా మీరు ఇగ్నోర్ చేయండి. వీలైతే వాళ్ళు ఇలా చెప్తారని మాకు చెప్పండి, మేము చూసుకుంటాం. అంతే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో నా లాల్ చెప్పారు, వీళ్ళు చెప్పారని వదిలేసే పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే, నేరగాళ్లకు కాదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడం తమ ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సంబంధించి 27 4 వీలర్స్, 40 బైక్స్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 14 4 వీలర్స్, 30 బైక్లను ప్రభుత్వం అందజేసింది. ఈ కొత్త వాహనాలను సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఎస్ఓటి ఇలాంటి వివిధ పోలీసులలో, పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ విభాగాలను ఏర్పాటు చేసి సమస్యలను ఎదుర్కోవడానికి, సమర్థవంతమైన నేరాలను నిర్మూలించే వ్యవస్థను మన పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రపంచం ఆధునిక యుగం వైపు పరిగెడుతుంది. ఈ ఆధునిక యుగం వైపు పరిగెత్తే సందర్భంలో నేరగాళ్ల యొక్క ఆలోచన, ప్రపంచంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటున్నామో, సాంకేతిక నిపుణులు ఉపయోగించుకుంటున్నామో, నేరగాళ్ళు కూడా ప్యారలల్గా సేమ్ వ్యవస్థల్ని
ఆర్థిక నేరాల కోసము ఇతర నేరాల కోసం వినియోగించుకుంటున్నారు. ఈ నేరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నేరాలను నియంత్రించాలని ఆలోచనతోటి అధికారులలో నైపుణ్యాన్ని పెంచడమే కాకుండా ఆత్మస్థైర్యాన్ని నింపడం మా ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ నేరాలను నియంత్రించే క్రమంలో ఇందులో పనిచేసే సిబ్బందికి కానీ అధికారులకు కానీ అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత. అందుకే ఈరోజు సైబర్ క్రైమ్స్కి కావాల్సిన వాహనాలే కాకుండా ఇతర ఏర్పాట్లు, అధికారుల కేటాయింపు, అదేవిధంగా తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోకి సంబంధించిన అధికారుల నియామకం, అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడం బాధ్యతగా గుర్తించి మా ప్రభుత్వం ఈరోజు నిధులు విడుదల చేయడమే కాకుండా సిబ్బందిని కూడా మంజూరు చేసినాము. ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ క్రైమ్ ఈజ్ సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్లో ఇంతకుముందే మా అధికారులు చెప్తున్నారు, అమాయకులు, చదువు లేని వాళ్ళు, సాంకేతిక పరిజ్ఞానం లేని వాళ్ళు బలి కావడం లేదు. బాగా చదువుకున్న వాళ్ళు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, ఆర్థికంగా ఎదురైన వాళ్ళు తనకు రాజ మర్యాదలు కావాలన్నట్టుగా ఏపీ మంత్రి భార్య వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. రాయచోటిలో పోలీసులు తనకు ఎస్కార్ట్గా రావాలంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య రుబాబుగా ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె తమకు వార్నింగ్ ఇవ్వడంతో పోలీసులు నివ్వెరపోయారు. నిస్సహాయ స్థితిలో ఆమెకి వారంతా సలాం చేయడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. బాగుంది ప్రోగ్రామ్ అంతా. మీరు వస్తున్నారా ఎట్లా? అదో మీ వెహికల్లో క్యాన్వస్ స్టార్ట్ చేయండి. మరి తెల్లవారుగా ఏ టైంకి ఏం కాన్ఫిడెన్స్? సిఐకి లేని కాన్ఫిడెన్స్ ఉందా? వచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. బాగుంది ప్రోగ్రామ్ అంతా. మీరు వస్తున్నారా ఎట్లా? అదో మీ వెహికల్లో క్యాన్వస్ స్టార్ట్ చేయండి. మరి కొందరు అధికారులు వైసీపీ వాసనలు వీడకపోతే బాధ్యతల నుంచి తప్పుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. దగ్గరుండి పేదలకు పెన్షన్లు పంపిణీ చేయించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర మంత్రి వచ్చినప్పుడు అధికారులు ఎందుకు రాలేదని మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా ఎస్ రామవరం మండలం పెద్దగుమ్మలూరులో నిర్వహించిన పెన్షన్ల పంపిణీలో హోంమంత్రి పాల్గొన్నారు. మేము కూడా కొరడాలు పిలిపిస్తా ఉంటే మీకు కూడా నిజంగా వస్తారేమో. ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఎవరున్నారండి అఫీషియల్స్? అఫీషియల్ ప్రోగ్రామ్ అనుకున్నారా లేకపోతే ఏమైనా పార్టీ మీటింగ్ అనుకున్నారా? ఇది ఎంఆర్ఓ ఎక్కడ ఉన్నాడు? మన మినిస్టర్ వచ్చినప్పుడు ఎంఆర్ఓ రావడానికి పరిస్థితులు చాలా బాగున్నాయి. కనీసం రెస్పాన్సిబిలిటీ ఏదో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి పంపిణీ చూసుకున్నట్టుగా ఉంది. నెల్లూరు నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో డాక్టర్ జ్యోతి మిద్దెపై నుంచి దూకి చనిపోయిన ఘటన నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది. దీనిపై మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వసుంధర మీడియాతో మంగళవారం మాట్లాడుతూ డాక్టర్లకు సంబంధించి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనికి హాజరైన జ్యోతి మిద్దెపై తాము చూసేసరికే పడిపోయి ఉందన్నారు.
ప్రివెంటివ్ ఆంకాలజీ ట్రైనింగ్ జరుగుతుందండి మెడికల్ కాలేజ్లో. అది పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ ఇస్తున్నారు. ఆ డాక్టర్ గారు ఆ ట్రైనింగ్ అటెండ్ అవ్వడానికి వచ్చారు ఈరోజు. లంచ్ టైంలో ఫోన్ వస్తే ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నారు అని చెప్పారు చూసిన వాళ్ళు. నేను ఆఫీస్లో ఉన్నాను. ఎవరో పడిపోయారు మేడం స్టూడెంట్ అని చెప్పారు నాకు. స్టూడెంట్ అనగానే నేను వెంటనే వెళ్ళాను. అప్పటికి ఏ ఫ్లోర్ నుండి పడింది ఆ డీటెయిల్స్ అని నాకు కరెక్ట్గా తెలియదు. నేను వెళ్ళి చూసి మేము సిపిఆర్ చేసాము. వెంటనే క్యాజువాలిటీకి తీసుకొచ్చాము. ఎవరు మేడం పడిపోయినా అమ్మాయ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం తొలి రోజు విజయవంతమైందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పెడమలూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని పదే పదే చెబుతున్నా గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. ఇంత చక్కగా పనిచేయగలిగిన వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్ మాసంలో గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా బురద జల్లటం కోసం పెన్షన్ పంపిణీ చేయడం సాధ్యం కాదు, వాలంటీర్లు లేకపోతే అని వాదించి కొంతమంది ప్రాణాలు పోవడానికి కూడా కారణభూతమైంది అని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ పదే పదే చెప్పినా కూడా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అందరూ కూడా పదే పదే చెప్పిన సచివాలయం ఉద్యోగస్తులు ఇతర ఉద్యోగస్తుల్ని పెట్టుకుని నేరుగా ఇంటింటికి పంపిణీ చేయొచ్చని చెప్పినా కూడా అది సాధ్యం కాదు, తెలుగుదేశం పార్టీ ఏదో అడ్డం కొడుతుంది అనే ప్రచారం చేయడానికి ఉత్సాహం చూపించారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదని చెప్పేసి మనం చేస్తాం. నేను మరి సమర్థ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు సచివాలయ స్టాఫ్ కేవలం 1,30,000 మంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారని చెప్పేసి నేను మనం చేస్తామని. ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో ఉన్న పంట కాలువలు ఆధునీకరణకు ప్రభుత్వం 1.73 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. మంగళవారం గుంటూరు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో పంట కాలువలు పూడుకుపోయి రైతులు నీరందక తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. షార్ట్ టెండర్తో నాణ్యమైన పనులు చేసి రైతులకు సకాలంలో సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన తెలిపారు. పూడిక తీసే విషయంలో కాలువల్లో పూడిక తీయాలి, గుర్రపు డెక్క పేర్కొని పోయింది. గత 4-5 సంవత్సరాలు వైసీపీ పాలనలో దాన్ని పట్టించుకునే నాతం లేదు. దానివల్ల కాలువల్లో నీళ్లు సరిగ్గా రాక పంట పొలాలకు నీళ్లు అందక మరి పంట సరైనటువంటి రీతిగా రానటువంటి పరిస్థితి రైతులు మా దృష్టికి తీసుకొని వస్తే మొదటి ప్రాధాన్యతగా దాన్ని మొట్టమొదటి క్యాబినెట్లోనే మరి ఇక్కడ మనకు సంబంధించి మా అధికారులు ఇచ్చినటువంటి నివేదిక మేరకు ఈరోజు 1,73,00,000 రూపాయలు దానికి మంజూరు చేయించడం అనేటువంటి జరిగింది. సో వెంటనే షార్ట్ టెండర్ ద్వారా ఎక్కడికక్కడే పనులు పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాం. అయితే ఇక్కడ మా దృష్టికి వచ్చింది, గతంలో ఇలాంటి వర్కులు చేసేటప్పుడు బయట నుంచి వచ్చినటువంటి పెద్ద కాంట్రాక్టర్లు 50% వరకు లెస్సులు వేసి వర్షాలు వచ్చే ముందు ఏదో కొద్దిగా వర్క్ చేసినట్టుగా నటించి నీళ్ళు వచ్చిన తర్వాత బిల్లులు చేసుకునేటటువంటి పరిస్థితి మా దృష్టికి వచ్చింది. అలాంటిది ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు. అలా నిర్ణయాలు కూడా మేము ఎస్సీ ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చేసాం. ఎవరైనా ఒక 5% 10% లెస్కి వేయాలి, కానీ పనుల్లో నాణ్యత ఉండాలి, కానీ డబ్బులు మిగిల్చడానికి కాదు. ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ పెట్టకపోయినా మీరు గమనించాలి, బడ్జెట్ పెట్టలే, ఒక పైసా అప్పు చేయలే, ఒక నెల రోజులు కూడా ప్రభుత్వం వచ్చి గడవలే. అయినప్పటికీ కూడా రైతాంగం పడే సమస్యలు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఫస్ట్ క్యాబినెట్లోనే దాన్ని అప్రూవల్ చేశారు. కాబట్టి ఈ విషయం మీద మా అధికారులు, ముఖ్యంగా మా రైతు సోదరులు, అక్కడ వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ లేకపోయినా, రైతు సంఘాలు లేకపోయినా, ఇప్పటికీ రైతులంతా కూడా ఒక మాట మీద ఉంది, పనుల్లో నాణ్యతను పాటించాలి. ఎవరైనా టెండర్లో, షార్ట్ టెండర్లో ఏది మరి పూర్తిగా 30-40% లెస్కేస్తే అటువంటివి మా దృష్టికి తీసుకొని వస్తే వాటిని క్యాన్సిల్ చేయించడం అనేటువంటిది కూడా జరుగుతుంది.
రైనా బిల్లులు లేని 36 కేజీల వెండి వస్తువులను సీజ్ చేసినట్లు చిలకలూరిపేట అర్బన్ సిఐ రమేష్ చెప్పారు. సోమవారం చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారును తనిఖీ చేయగా అందులో బిల్లులు లేని వెండి వస్తువులను గుర్తించామన్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. తేదీ 30/6/2024 అనగా నిన్న సాయంత్రం అబౌట్ 7 PM 7 గంటల సమయంలో మేము మా సిబ్బందితో కలిసి మన నర్సరాపేట చిలకలూరుపేట టౌన్లో ఎన్ఆర్టీ సెంటర్లో మా విధుల్లో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా గుజరాత్కి సంబంధించిన GJ 24K 3658 హోండా ఇమేజ్ వైట్ కలర్ కారు కొంచెం అనుమానాస్పదంగా స్పీడ్గా వెళ్ళడాన్ని బట్టి అనుమానించి ఆ వెహికల్ ఆపడం జరిగింది. అంతటా మా యొక్క విధుల్లో భాగంగా దాన్ని తనిఖీ చేసాం. తనిఖీ చేయగా అందులో 3 వ్యక్తులు ఉన్నారు. 3 కూడా రాజస్థాన్కి చెందినవారని చెప్పడం జరిగింది. అదేవిధంగా కారులో అనుమానాస్పదంగా ఒక 4 బ్యాగులు ఉన్నాయి. వాటిని తనిఖీ చేయగా వాటి వివరాలు వారిని అడగగా వెంటనే మధ్యవర్తులు కూడా అదే సమయంలో మధ్యవర్తులు కూడా అక్కడ ప్రజెంట్ అయి ఉన్నారు. మీడియేటర్ సమక్షంలో వాళ్ళని విచారించాం. వాళ్ళ యొక్క కన్ఫెషనల్ స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. కన్ఫెషన్లో భాగంగా వారు చెప్పింది ఏంటంటే వాళ్ళ పేర్లు అర్జున్ సింగ్ అని, సూర్ సింగ్ అని, అదేవిధంగా విక్రమ్ సింగ్ అని. దీని తాలూకు ఓనర్ వచ్చేసి అర్జున్ సింగ్ సన్ ఆఫ్ విషమ్ సింగ్, క్యాస్ట్ బై సోహాన్, రాజస్థాన్ వెళ్ళి ప్రజెంట్ మార్కాపూర్ నెహ్రూ బజార్లో ఉంటున్నారు. అయితే వీరు విజయవాడ నుంచి సుమారు 36 కేజీల వెండి వస్తువుల్ని వితౌట్ బిల్స్, వితౌట్ ఈవే బిల్ తీసుకెళ్తున్నట్టుగా నిర్ధారించి వెంటనే సదరు విషయాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్ అయిన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గారైన మన పరిధి ఆఫీసర్ అయిన మల్లికార్జున్ సార్కి ఇంటిమేట్ చేయడం జరిగింది. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గారు కూడా వెంటనే స్పందించి వారి సిబ్బంది సహాయంతో ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి అదే మధ్యవర్తుల సమక్షంలో వారి ప్రొసీజర్ని కంప్లీట్ చేశారు. ఆ విషయాన్ని సార్ వివరిస్తారు. కాస్ట్ ఎంత ఉంది సార్ వివరిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెన్షన్లపై తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేఎస్ జవహర్ పేర్కొన్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా ఆ పార్టీ తీరు మారలేదని మండిపడ్డారు. పెన్షన్ల పెంపుతో సీఎం చంద్రబాబు అవ్వాతాతలకు అండగా ఉన్నారన్నారు. ఈరోజు రాష్ట్రం యావత్తు కూడా పెన్షన్ల పంపిణీ చూసి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పదే చెప్తూ ఉంటాడు, నేను ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లను పెట్టి పెన్షన్లు ఇచ్చాను, ఆ వాలంటీర్లు ఆగిపోతే పెన్షన్లు ఏ విధంగా ఉంటాయి అనేది ఆయన చెప్పగానే చెప్పినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. కానీ ఈరోజు ఎవరి సహాయం లేకుండా కార్యాలయాల్లో ఉండే సచివాలయాల కార్యాలయాల్లో ఉండేటటువంటి ఉద్యోగస్తులు, అదేవిధంగా ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తులందరితో కలిపి నిన్న పెన్షన్ల పంపిణీ అనేది ఏ విధంగా చేశారో మనం అందరం కూడా చూసాం. పెన్షన్ల పంపిణీ ఒక విధంగా మనం చూస్తే, ఇంకో విధంగా పెంచిన పెన్షన్లు ఏ విధంగా పెంచారు, ఎంతమందికి ఇచ్చారు అనేది కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. రౌతు కొద్ది గుర్రం అని గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో అది చంద్రబాబు నాయుడు గారు చేయకుండా ఈరోజు 1వ తారీఖునే వాళ్ళకి అందరికి కూడా పెన్షన్ల పంపిణీ చేయడం అనేది చారిత్రాత్మకమైనటువంటి విషయం. అందులో అంతేకాకుండా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఒక పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ఆపద్బాంధవుడు ఎవరైతే ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ప్రభుత్వ ఆసరా కోసం చూస్తూ ఉన్నారో, వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుడైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పెన్షన్లు అనేది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచడానికి 750 రూపాయలు పెంచి ఆఖరి నెలలోనో 1000 పెంచినటువంటి పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారు కేవలం 18 రోజుల్లో 1000 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పెన్షన్ల చరిత్ర ఒకసారి తీసుకుంటే అన్న నందమూరి తారక రామారావు గారు 30 రూపాయల పెన్షన్ని ఆ రోజు వృద్ధులను చూసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని విధంగా ఆయన చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి పెన్షన్ 30 నుంచి 75 చేశాక 75 నుంచి 200 చేయటం, అదేవిధంగా 200 నుంచి ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేయటం, 1000 నుంచి 2000 చేస్తే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా 5 సంవత్సరాల్లో ఆయన చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు కాకుండా
ఇతరులు చేసింది ఏదన్నా ఉంటే కేవలం 1100, 1200 రూపాయలు మాత్రమే పెంచినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే 2845 రూపాయల పెన్షన్ని ఈరోజు పెంచినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు, దివ్యాంగులు, అదేవిధంగా వితంతువులు ఉన్నారో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెంచినటువంటి పెన్షన్లు వాళ్ళు ఈ సమాజానికి బరువు కాదు, ఈ సమాజం యొక్క బాధ్యత, సమాజం బాధ్యత. కాకినాడ జేఎన్టీయూ నెక్ A+ రావడం వలన అధిక నిధులు రావడం జరుగుతుందని కాకినాడ జేఎన్టీయూకే వీసీ ప్రసాద్ రాజు పేర్కొన్నారు. మంగళవారం ఆయన జేఎన్టీయూకే వీసీ ఛాంబర్లో విలేకరులతో మాట్లాడారు. కాకినాడ జేఎన్టీయూ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. రోడ్లు, డ్రైన్లు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. జేఎన్టీయూకే కళాశాలలో మౌలిక వసతులు కల్పించామన్నారు. నేను వచ్చేటప్పటికి నాకు B+ ఉంది. సో అందరూ సహకారంతో, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరి సహకారంతో, ఆలమీ సహకారంతో మనం నాకు B+ నుంచి A+ వచ్చింది. సో దానివల్ల ఏంటంటే A+ రావడం వల్ల యూనివర్సిటీకి ఫండింగ్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రోసాది ఫండింగ్ మరి రావటానికి మంచి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు యాలమిని కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. ఈ మధ్య అమెరికా విజిట్ చేశాను, జర్మనీ విజిట్ చేశాను. యాలమిని అందరినీ కలిసి యాలమిని ద్వారా మన యూనివర్సిటీకి ఇంకా ఫర్దర్గా సపోర్ట్ అవడానికి అవకాశాలు పెరిగేట్టుగా చేయగలిగాం. అలాగే కాన్వకేషన్ హాలు, రోడ్స్ అండ్ డ్రైనేజ్ సంబంధించినవి త్వరితగతిన కంప్లీట్ చేయడానికి అది స్టార్ట్ చేసి ఛాలెంజింగ్ ఇష్యూస్ కూడా చేస్తున్నాను. ఆ ప్రోగ్రెస్లో ఉంది. 2-3 నెలల్లో అవి కూడా కంప్లీట్ అవుతాయి. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు నరసరాపేటలో అంతకుముందు మనకి కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి, తప్పితే లోపల ఏమి డెవలప్ కాలేదు. అక్కడ కూడా డెవలప్ మ్యాక్సిమం చేయగలిగాను అందరి సహకారంతో. దానికి కూడా క్లాసెస్ అక్కడ జరుగుతున్నాయి. ఇంకా పెండింగ్ ఉన్నా కూడా త్వరలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.